ఎఫ్డీని అమెరికాకు పోతే మన పైసలన్నీ డాలర్లకు కన్వర్ట్ అవుతాయి కదా, కోట్ల రూపాయలు. సో ఎంత విదేశీ మారకం ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాన్ని అంటే ఏంటి, Ministry of External Affairs has to give a clearance, Ministry of Home Affairs has to give a clearance, Department of Economic Affairs has to give a clearance, and finally ఇవన్నీ కూడా వివరాలు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయానికి పిఎంఓకు చేర్చవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంత పెద్ద హేతుబద్ధమైనటువంటి ఒక పర్యటన ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి పోతున్నాడు. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్ ఉన్న తర్వాత ఏ కారణం చేత ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆపినరు అనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్కు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. నేను దానికి సంబంధించిన అంశాలు కూడా నేను తమ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తాను. ఇవాళ ఆయన ఆపగానే రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చినారు. రాజకీయంగా నన్ను జీర్ణించుకోలేక నేను వికసిత్ భారత్లో భాగంగా తెలంగాణ రైజింగ్ అని చెప్పని నేను విదేశీ విశ్వవిద్యాలయాల దగ్గరికి పోతున్నప్పుడు, విదేశీ పెట్టుబడిదారుల దగ్గర పోతున్నప్పుడు నన్ను ఆపేస్తున్నారు అని చెప్పని చెప్తూనే మరొక థాట్ పోలీసింగ్ అంటాం, దయచేసి భావ నియంత్రణ, ఇది భావ నియంత్రణ. నేను ట్రిబ్యూన్లో చూసిన ఇది, తర్వాత బోత్ ఆర్ ట్రిబ్యూన్, దిస్ ఇస్ ట్రిబ్యూన్, దిస్ ఇస్ ట్రిబ్యూన్ అండ్ దిస్ ఇస్ జాగరణ్. తర్వాత రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనేక హ్యాండిల్స్లో కూడా దీనికి సంబంధించిన చర్చ వస్తుంది. ఏం చర్చ అన్నా అంటే, మమ్దాని అని చెప్పని జోహరాన్ మమ్దాని అని చెప్పని న్యూయార్క్లో యంగెస్ట్ వెరీ డైనమిక్ మేయర్గా ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి, వెరీ వసిఫరస్ స్పీకర్. ఆయనను కలవడానికి వెళ్తున్నాడు కాబట్టి ఆ కళ్ళు వెళ్ళొద్దు అని చెప్పని, ఆయన ట్రంప్కు బాగా వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి, లేకపోతే మోడీని విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పని ఎంఈఏ వాళ్ళు ఆపినరు అని చెప్పని ఒక వార్తని వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు. This is exactly what I am trying to convey, that he is trying to take the shelter of Mamdani. Take the shelter of Mamdani. Mamdani ఏం యాంటీ నేషనల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు కదా. ఈజ్ డెమోక్రాటికల్లీ ఎలెక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దట్ టు వరల్డ్స్ లార్జెస్ట్ సిటీ కాల్డ్ న్యూయార్క్. ఆయనను కలవద్దని చెప్పని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎందుకు ఆపుతుంది? ఈజ్ నాట్ ఎ క్రిమినల్. ఈజ్ నాట్ సంబడీ సిట్టింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ సమ్ ఇరాన్, ఇరాక్, ఎక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడు, ఎలక్టెడ్ మేయరు. ఆయనను కలవద్దు అని చెప్పని ఈ పేపర్లు ప్రచారం చేసినాయి. ఈ ప్రచారాన్ని పొలిటికల్గా వాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి హ్యాండిల్స్ ఇవాళ పెద్ద ఎత్తున వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు. మమ్దాని కలవడానికి పోతే రేవంత్ రెడ్డిని ఆపినరు, మమ్దాని. సో యూ వాంట్ టు గెయిన్ ఏ పొలిటికల్ एडवांटेज. अक्लमंद को इशारा काफी है, मैं इससे ज्यादा नहीं बोलना चाहता हूं. इसको शील्ड लेते हुए जो है सो उन्होंने उनका जो नाजायज काम जो वहां पे अमेरिका में करना चाहता था उसको कवर अप करने के लिए ममदानी का नाम ले लिया है. ఆమ్దాని కోసం పోతుండా, మమ్దాని కోసం పోతుండా, ఎవరు చెప్పాలన్నా? ఆమ్దాని కోసం పోతుండా, వ్యక్తిగత ఆమ్దాని కోసం పోతుండా, మమ్దాని కోసం పోతుండా, ఎవరు చెప్పాలి? ఇద్దరు చెప్పాలా? ఢిల్లీ చెప్పాలా? రెండోది రేవంత్ రెడ్డి చెప్పాలా? ఆయనేమో ఇన్అప్రాప్రియేటేషన్ అన్నాడు, ఈయనేమో మమ్దాని అని చెప్పని ఒక షెల్టర్ తీసుకుంటూ రాజకీయ కారణాలని చెప్పని తప్పించుకుంటుండ్రు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, ఆమ్దాని కోసం పోయినరా, మమ్దాని కోసం పోయినరా చెప్పండి. అండ్ వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ గో టు మమ్దాని, వీ వెల్కమ్. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఈ వన్ యాజ్ అ మేయర్ ఇన్ న్యూయార్క్. అద్భుతంగా న్యూయార్క్ నగరాన్ని అభివృద్ధి చెందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండు. రేపు హైదరాబాదు లేకపోతే మన సిటీలు కూడా డెవలప్ చేసుకోవడం కోసం ఇఫ్ యూ రియలీ గో టు మమ్దాని ఇట్స్ ఫైన్. బట్ నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ ఇచ్చిండ్రనా? ఈ షెడ్యూల్లో కనుక మీరు చూసినట్టయితే 20th ఆగస్ట్ నాడు లండన్కి పోతారు, అక్కడ ఒక మ్యారేజ్ని అటెండ్ అవుతారు. 21 నాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎమిరేట్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు మన డబ్బులతోటి సారు. తర్వాత ఆగస్ట్ 22 నాడు కేంబ్రిడ్జ్ బృందంతో భేటీ, సెనేట్ హౌస్లో మీటింగ్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ బిజినెస్ స్కూల్లో మీటింగ్ అని చెప్పని అంటాడు. ఇంతవరకు పర్మిషన్ దొరికింది. 23 నాడు లండన్ నుండి బోస్టన్కు పోతారట. 24 నాడు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటి క్యాంపస్లో విజిట్స్ అని చెప్పి పెట్టినారు. 25 నాడు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ బోస్టన్ వర్జీనియా టెక్ బృందంతో భేటీ అని పెట్టినారు.
26 నాడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళతోటి మీటింగ్ అని పెట్టినారు, మీట్ అండ్ గ్రీట్ అని పెట్టినారు. 27, 28 నాడు ఎవడి పేర్లు లేవు. 27, 28 నాడు ముఖ్యమంత్రి గారు ఏదైతే షెడ్యూల్ ప్రకటించినరో మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి దాంట్లో గ్లోబల్ సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఎంఎన్సీలు, ఇండస్ట్రియల్ రౌండ్ టేబుల్స్ అని అంటాడు. హూ ఆర్ దోస్? హూ ఆర్ దోస్ ఇండస్ట్రీస్? హూ ఆర్ దోస్ ఇండస్ట్రియలిస్ట్? హూ ఆర్ దోస్ సీఈఓస్? వీళ్ళేమైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకోసం వచ్చేటువంటి ఒక సీఈఓలు కంపెనీలా? మీరు ఇక్కడ దోచుకున్న సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెట్టడం కోసం మీరు కంపెనీలను సీఈఓలను గడుస్తుంటారు. ఇది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా. ఇక ఆఖరికి 29, 30 నాడు న్యూయార్క్ నుండి అమెరికాకు వస్తారు. దాదాపు 3 రోజులు గ్రే ఏరియా కనబడుతుంది. దెర్ ఇస్ నో షెడ్యూల్ ఆఫ్ మీటింగ్స్ విచ్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద షెడ్యూల్ దట్ హి అనౌన్స్డ్. ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఏం మీటింగులు పెడుతున్నారు? బీజేపీ ఎంపీ నర్సయ్య గారు అన్నారు ఒక మాట, ఇలా హవాలా ఏమో అన్నాడు, హవాలా డానా హవాలా కింగ్ ఏదో అన్నాడు, ఆయన హవాలా చేస్తున్నాడు అని చెప్పని. మాజీ ఎంపీ నర్సయ్య గారు, బీజేపీ మాజీ ఎంపీ నర్సయ్య గారు ఈయనేదో హవాలాలకు పాల్పడుతున్నాడు అని చెప్పని అన్నారు. అరవింద్ గారు ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద వర్డ్స్, బట్ రేవంత్ రెడ్డి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఆగస్ట్ 27, 28, 29, 30 ఈ రోజుల్లో అమెరికాలో ఎవరిని కలుద్దాం అనుకున్నారు? మీరు ఎవరిని కలవాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఇన్అప్రాప్రియేట్ గా కనబడదో మీరిద్దరే చెప్పాలి కదండి. యు ఆర్ నాట్, నిన్నటిదాకా ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యువర్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం, ఈ ప్రజలకు ప్రతినిధి కాబట్టి ఇద్దరు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటుగా చాలా వార్తలు అక్కడిక్కడ వస్తూ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రభుత్వ పెద్దలంతా వాళ్ళు వీళ్ళు కొంత బిట్ కాయిన్లలో, క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పని. You know what it means by there is no constitutional sanctity or a sanction for the investments to be made in the Bitcoin and then in the cryptocurrencies. ఆయనేమో హవాలా అంటున్నాడు, అరవింద్ ఏమో ఇంకో మాట అంటున్నాడు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమో ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని ఆయన పర్యటనే రద్దు చేసింది. రేవంత్ రెడ్డి గారి పర్యటనలోనేమో 3-4 రోజుల పాటు ఎవరితో కలుస్తున్నారో, ఎందుకు కలుస్తున్నారో తెలియదు. ఎంఐటీకి పోయి వీరేం మాట్లాడతారు? ఇట్స్ వైస్ ఛాన్సలర్ హూ సపోజ్ టు గో. ఆ కాశీం గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం గారిని తీసుకుపోతే ఆ ఎంఐటీలోనో, హార్వర్డ్లోనో, వర్జీనియా టెక్ యూనివర్సిటీలో పాపం ఆయనన్న మాట్లాడుతుండే. వాళ్ళు దే వుడ్ ఎక్స్ప్లెయిన్ కదా, మాకు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఇట్లున్నాయి, మీ పాలసీ ఏంది. రేవంత్ రెడ్డి గారు ఏం పాలసీ స్టడీ చేస్తా అని చెప్పని హార్వర్డ్కు, ఎంఐటీకి పోతున్నాడు. సో అంటే పర్పస్ చెప్తున్నది వేరు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి చేస్తున్నది వేరు అని చెప్పిన అనుమానం స్పష్టంగా కలుగుతుంది. ఆ అనుమానం కలగడానికి కారణం నీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక లోపం. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ అనే పదం వాడుతూ నీ పర్యటనను రద్దు చేయటం అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. గమ్మత్ ఏందే అంటే యూకేకు పర్మిషన్ ఇస్తారు, గతంలో అమెరికాకు పోతే పర్మిషన్ ఇస్తారు, అధికారులకు పర్మిషన్ ఇచ్చిండ్రు, నిన్ను మాత్రం పర్మిషన్ ఇవ్వలేదనంటే నీ మీటింగ్స్ ఆర్ సర్టన్లీ షేడీ. అన్ఎక్స్ప్లెయినబుల్ ఇంటరాక్షన్స్, మీటింగ్స్, అపాయింట్మెంట్స్ ఏదో మీరు పెట్టుకున్నట్టుగా వాళ్ళకి సమాధానం. వాళ్ళు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా పనిచేస్తుంది కదా మొత్తం అంతా. అక్కడ సిఐఏలతో మాట్లాడుతుంటారు, మా ముఖ్యమంత్రి వచ్చి ఎక్కడికి వస్తుండే, ఎక్కడ పోతుందని. ఏ సమాచారంతో వాళ్ళని పర్యటన రద్దు చేసినరో నీకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు రేవంత్ రెడ్డి గారు, మీరే చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ ద తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది, ప్రతిష్టకు సంబంధించింది. ఉట్టుట్టిగానే వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని వాళ్ళు నోరు మూసుకొని నువ్వు రాజకీయ కారణాలని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడితే సమంజసం కాదు అన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. చాలాసార్లు ఢిల్లీకి పోతారు రేవంత్ రెడ్డి గారు, 75 సార్లు పోతున్నాడు. నాకు తెలిసి రాహుల్ గాంధీకి ఆయన పని లేదా, ఇన్నిసార్లు ఢిల్లీలో కూడా కలవరండి, మరి ఎందుకు పోతుండో ఢిల్లీకి. బాంబేకి కూడా 4-5 సార్లు పోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ల పెట్టుబడులు పెడుతున్నారని చెప్పని అక్కడిక్కడ పుంకాను వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ క్రోడీకరించి చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలో ఏదో ఒక దుర్మార్గమైన, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక చర్యలు ఉన్నట్టుగా ఉంది. అవి బహిర్గతం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ కొన్ని ప్రశ్నలు నేను రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నా, సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. మిమ్మల్ని అమెరికాకు ఆహ్వానించింది ఎవరు?
ఏ సంస్థ, ఏ స్థాయి నాయకత్వము, రాతపూర్వకమైనటువంటి ఆహ్వానమా లేకపోతే నోటితో మిమ్మల్ని పిలిచినారా? ప్రజాధనంతో మీరు చేస్తున్నటువంటి ఈ పర్యటనకు అపాయింట్మెంట్లు, ప్రభుత్వం పరమైనటువంటి లాభాపేక్ష కోసం మేము పోతున్నామా అనేటువంటి ఒక విషయాన్ని సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తర్వాత ఎవరు ఆహ్వానించినారు, మీరు ఎవరిని కలవబోతా ఉన్నారు? బోస్టన్, న్యూయార్క్లలో ఖచ్చితంగా మీరు ఎవరెవరిని కలవబోతా ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి, హోదాలేంటి, వాళ్ళు రిప్రజెంట్ చేసే సంస్థలేంటి? మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే పోతున్నప్పుడు తప్పనిసరిగా సాధికారికంగా G8 దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలా, ఇది బహిర్గతం చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వాట్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ఆల్ దీస్ మీటింగ్స్? ఇప్పుడు మీరు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సర్క్యులేట్ చేసినటువంటి ఒక ఎజెండాలో 27, 28, 29 3 రోజుల పాటు ఒక అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్, మీటింగ్ ఆఫ్ గ్లోబల్ CEOs, ఇండస్ట్రీస్ అని ఉన్నది. అంటే ఎక్కడ కలవబోతున్నావు, ఎవరిని కలవబోతున్నావు, ఎప్పుడు కలవబోతున్నావు? ఈ సమాధానం చెప్పాలి కదన్నా. ఉట్టినే ఒక ముఖ్యమంత్రి పోయి 3 రోజుల పాటు ఢిల్లీలో గాయపైపోతాడు ఇన్ ద నేమ్ ఆఫ్ మీటింగ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్ అని అంటే అది నడవదు. నీకు నాకు ఆ ఫ్రీడమ్ ఉందన్న. ప్రసాద్ అన్న, శ్రవణ్ ఇద్దరు అమెరికా పోతే మనం ఏడన్నా గాయ